ప్రీవియస్ వీడియోలో మనం అట్రిబ్యూట్ సెలెక్టర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు క్యాప్ సెలెక్టర్, స్టార్ సెలెక్టర్, లేకపోతే డాలర్ సెలెక్టర్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటో చూద్దాం. సో ఈ క్యాప్ వీటినే కొద్దిగా ఒక్కొక్కసారి మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నాకు ఈ ప్రోగ్రాంలో ఈ HTML డాక్యుమెంట్లో నాకు ఐడీలు చాలా ఉన్నాయి. ఈ ఐడీల్లో ఒక దాన్ని నేమ్ వాల్యూ వచ్చి ర్యామ్, ఓ దాని వాల్యూ వచ్చి ర్యామ్ 1, ఓ దాని వాల్యూ వచ్చి ర్యామ్ -123, ఓ దాని వాల్యూ వచ్చి ర్యామ్ 123 123 ర్యామ్ అనేది ఉంది. ఇంకోటి I2 అని ఉంది. నాకు ఈ ఐడీలో దేనికైతే ర్యామ్ అనే ఉందో, దేనికైతే ర్యామ్ అని స్టార్ట్ అవుతుందో దాని కలరే మార్చాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఐడి క్యాప్ ఈక్వల్స్ టు, దీన్ని క్యాప్ సెలెక్టర్ అంటాం అన్నమాట. క్యాప్ ఈక్వల్స్ టు అంటే ఎక్కడైతే వాల్యూ ర్యామ్తో స్టార్ట్ అవుతుందో దాని కలరే మారుస్తుంది. సేవ్ చేయండి, డాక్యుమెంట్ రన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ మూడింటికి ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. ర్యామ్ 1, ర్యామ్ -123. ఇందులో కూడా ర్యామ్ ఉంది కానీ లాస్ట్కి ఉంది. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఏదైతే దానికి లాస్ట్కి ర్యామ్ ఉందో వాటికే చేంజ్ కావాలంటే డాలర్ ఈక్వల్స్ టు, ఏటికైతే ర్యామ్ లాస్ట్కి ఉంది దీనికి ఒకదానికి ఉంది, దీనికి ఒకదానికి ఉంది. చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ లాస్ట్ ఒకటే ఉంది కాబట్టి ఇది అప్లై అవుతుంది. రెండోది దీనికి లాస్ట్కి ఉంది కాబట్టి ఇది అప్లై అవుతుంది. మిగతా దేనికి కూడా అప్లై అవ్వట్లేదు. నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఎక్కడైనా ఉండొచ్చు, దానికి స్టార్ సెలెక్టర్ యూజ్ చేస్తే స్టార్ ఈక్వల్స్ టు ర్యామ్. సో ర్యామ్ అనే లెటర్స్ ఎక్కడున్నా సరే అన్ని ఐడీల యొక్క కలర్స్ని చేంజ్ చేస్తుంది. ఇవి కాకుండా మనకి ఇంకా నాట్ సెలెక్టర్ ఒకటి ఉంటుంది. ఇది ఎందుకు అంటే ర్యామ్ అనే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇక్కడ ర్యామ్ ఉంది కదా, ఈ ర్యామ్ అనే దానికి కాకుండా మిగతా అన్నిటికీ కలిసి చేంజ్ చేయాలనుకుంటే నాట్ ఈక్వల్స్ టు యూజ్ చేస్తాం. ఇది యాక్చువల్గా నా దాంట్లో వర్క్ అవ్వట్లేదు. రెండోది ఏంటంటే పైప్ ఈక్వల్స్ టు ఎందుకు యూజ్ అవుతుందో ఇక్కడ చూడండి ఒకసారి. నేను పైప్ ఈక్వల్స్ టు చేంజ్ చేస్తున్నాను. పైప్ సెలెక్టర్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే నేమ్స్ ఏదైనా ఐడి యొక్క వాల్యూస్ ర్యామ్తో స్టార్ట్ అవ్వచ్చు, కాకపోతే ర్యామ్ తర్వాత ఏమి ఉండకూడదు. ఏదైనా ఉందనుకోండి పనిచేయదు. కానీ ఒక ఎక్సెప్షన్ ఉంది, ఐఫోన్ ఉండొచ్చు. చూడండి, ఇక్కడ ఇందులో దీనికి ఎందులో అప్లై అవుతుంది అంటే దీనికి అప్లై అవుతుంది, దీనికి అప్లై కాదు. ఎందుకంటే ర్యామ్ తర్వాత 1 ఉంది, దీనికి అప్లై అవుతుంది. మళ్ళీ ర్యామ్ తర్వాత ఐఫోన్ ఉంది కాబట్టి అప్లై అవుతుంది, దీనికి అప్లై కాదు. ఓకే, సో ఒక్క ఐఫోన్ మాత్రం ఎక్స్క్యూట్ చేస్తూ ఉంటుంది. చూడండి, మూడోది ఫస్ట్ది గ్రీన్ కలర్ అవుతుంది, మిగతా ఇవి కూడా గ్రీన్ కలర్ కావు. ఈ విధంగా మనం పైప్ సెలెక్టర్ని కానీ, స్టార్ సెలెక్టర్ కానీ, అండ్ సెలెక్టర్, డాలర్ సెలెక్టర్, ఇంకోటి ఏంటి స్టార్ సెలెక్టర్, వీటిని అన్నింటినీ కూడా యూజ్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.